బ్రిటన్ భవితవ్యాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి పథాన్ని నిర్దేశించనున్న బ్రెగ్జిట్పై రెఫరెండం యూకేలో కొనసాగుతోంది. ప్రముఖ పార్టీల నేతలు సహా ప్రజలంతా తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. 4 దశాబ్దాల పాటు ఐరోపా కూటమితో సాగిన ఈ బంధాన్ని బ్రిటన్ తెంచుకుంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 28 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్యతో కలిసి నడవాలా విడిపోవాలా అనే అంశంపై బ్రిటన్లో చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. బ్రెగ్జిట్ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య అన్ని సర్వేల్లోనూ తేడా స్వల్పంగా ఉన్నందున ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. చిట్టచివరి వరకు తమ మొగ్గు ఎటువైపో తేల్చి చెప్పని వారు ఈ ఫలితాన్ని ప్రభావితం చేస్తారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. బ్రెగ్జిట్పై జరుగుతున్న ఓటింగ్లో 4,64,99,537 మంది ప్రజలు పాల్గొంటున్నారు. ఇందులో 12 లక్షల మంది భారత సంతతికి చెందినవారు కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రిటన్లో ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. లక్షలాది మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఐరోపా సమాఖ్యలోనే కొనసాగేందుకు బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ వెస్ట్ మినిస్టర్ పోలింగ్ కేంద్రంలో సతీమణి సమంతాతో కలిసి ఓటు వేశారు. EU నుంచి బ్రిటన్ వైదొలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు శరాఘాతంగా మారుతుందని, అందుకే కలిసి ఉండేలా అంతా ఓటు వేయాలని కామెరూన్ ఇదివరకే బ్రిటన్ వాసులను కోరారు. యూకే స్వతంత్ర పార్టీ నేత నిగెల్ ఫారాజే సహా ఇతర ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యూకేలో భారీ వాణిజ్య సంస్థలు ఐరోపా సమాఖ్య బ్రిటన్ కొనసాగాలని కోరుకుంటుండగా చిన్న తరహా పరిశ్రమలు మాత్రం రెండుగా విడిపోయాయి. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాలని విస్తృతంగా ప్రచారం చేసిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్రెగ్జిట్కు అనుకూలంగా ప్రజలు ఓటు వేస్తే అది బ్రిటన్కు స్వాతంత్ర దినోత్సవమని వ్యాఖ్యానించారు. ది డైలీ టెలిగ్రాఫ్ సహా చివరిగా వెలువడిన మరికొన్ని సర్వేల్లో బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా 51%, అనుకూలంగా 49% మంది ఉన్నట్లు తేలింది. 4 నెలల విస్తృత ప్రచారం అనంతరం ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పేపర్పై ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగాలా లేదా వైదొలగాలా అనే 2 ప్రశ్నలుంచారు. సగానికి పైగా ఓట్లు దేనికి వస్తే అదే అంతిమ తీర్పవుతుంది. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ కౌన్సిల్లో 3,45,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా బ్రెగ్జిట్ పోల్లో పాల్గొన్నారు. స్కాట్లాండ్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండగా బ్రిటన్లోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజాభిప్రాయ సేకరణపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే అది బ్రెగ్జిట్కు మద్దతిస్తున్న వారికి అనుకూలించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 2015 సాధారణ ఎన్నికల్లో నమోదైన 66% పోలింగ్ కంటే ఈసారి ఓటింగ్ ఎక్కువగా నమోదవుతుందనే అంచనాలున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం పోలింగ్ 10 గంటలకు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కోసం 382 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం కల్లా తుది ఫలితం వెలువడనుంది. బ్రెగ్జిట్పై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నో వెలువడినా వాటిపై అంత నమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది జరిగిన బ్రిటన్ సాధారణ ఎన్నికల ఫలితాలనే ఇందుకు ఉదాహరణ చూపుతున్నారు. అప్పట్లో హంగ్ పార్లమెంటు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పగా ఆ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ భారీ తేడాతో విజయం సాధించింది. 1958లో 6 దేశాలతో ఏర్పడ్డ ఐరోపా సమాఖ్యలో ప్రస్తుతం 28 దేశాలున్నాయి. 1973లో బ్రిటన్ ఇందులో చేరింది. EUలో సభ్యత్వం విషయంలో 1975లోనే బ్రిటన్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా అప్పట్లో అనుకూలం ఫలితం వచ్చింది. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన బ్రిటన్ దేశస్థులు ప్రజాభిప్రాయ సేకరణలో ఓట్లు వేయడానికి అర్హులు.